హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, బాగుంటుంది ఫ్రెండ్స్. నేను మీ పనిచేసేవాళ్ళు ఈరోజు వచ్చేసి మనం గూడూరు గవర్నమెంట్ సంతలో. ఈ సంతలో చూడండి, ప్రతి ఒక్కటి తెల్లారి కలిగి ఇదివరకు మనం మామూలుగా 10 టైం 10 అవుతుంది, 10 గంటలకల్లా అయిపోతుంది. ఇప్పుడు అయిపోవట్లేదు. దానికి కారణం ఏంటంటే రేట్లు విపరీతంగా చెప్తాం వల్ల ఇప్పుడు దానివల్ల ఈ పెద్దగా అమ్ముడు పోవట్లేదు. రైతులు కూడా అంటే కొనే కస్టమర్లు కూడా తక్కువగా వస్తారు. అమ్మో భయంకరంగా రేట్లు ఉన్నాయి, రేట్లు తగ్గిన తర్వాత పోవచ్చు, రేట్లు తగ్గిన తర్వాత పోవచ్చు అని చెప్పేసి రైతులు కూడా రావడం లేదు. ఈ రేట్ల వల్ల ప్రతి ఒక్కటి సమస్య. కానీ ఏంటంటే ఇప్పుడు పైర్లు వరికోతలు తగ్గితే, పల్లెల్లో వరికోతలు తగ్గితే, వరికోతలు తెగిన తర్వాత మేపుకోవచ్చని చెప్పి ఎక్కువగా వస్తూ ఉంటారు. కానీ దానివల్ల ఈ రేట్ల వల్ల కూడా ఎవరు పెద్దగా రావడం లేదు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో ఏమైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మన కోసం మంచి వీడియోలు చేస్తారు ఫ్రెండ్స్. సంతలో వచ్చేసి ప్రతి ఒక్కటి తెల్లవారుతలకే 7-8 గంటలకల్లా అయిపోతుంది వారం. ఈ వారంలో కూడా కొద్దిగా ఎందుకంటే కష్టంగా అవుతున్నాయి సేల్స్. అంటే ఎక్కువ రేట్లు ప్రతి ఒక్కటి జీవాలు పొట్టేలు ఉన్నాయి. టెగరి పొట్టేళ్ళు అంటే కషాయ పొట్టేళ్ళు అంటే కటింగ్ పర్పస్కి వచ్చిన పొట్టేళ్ళు అన్నమాట ఇవి. ఇవే కాదు, ప్రతి ఒక్కటి రేట్లు ఎక్కువైన వల్ల మొత్తం స్టాక్గా ఉంటుంది. చూడు, చిన్న ల్యాబులలో ఇవన్నీ మేకపిల్లలు ఏంటంటే ఈ అడవి వేడి. ఇప్పుడు మామూలుగా ఇట్లా మేపుకుంటే ఫామ్లో అయితే బాగా మేపుకుంటారు. ఈ భారీ రేట్ల కారణంగా ప్రతి ఒక్కటి ఈ వారం అయితే వెనక్కి వెళ్ళిపోతున్నాయి పిల్లలు. అంటే వెనక్కి వెళ్ళిపోయేదంటే లైట్గా పోతున్నాయి వెనక్కి, రేట్లు అతి ఎక్కువగా చెప్పినందు కారణంగా. గూడూరు గొర్రెల సంతలో మాత్రం జోరుగా సాగుతుందన్నమాట రేటు. పొట్టేళ్ళే కదా, టగరి పొట్టేళ్ళు కూడా ఇవన్నీ మొత్తం టగరి పొట్టేళ్ళు అయితే పెద్దగా రాలేదు ఈ వారం. ఎందుకంటే ఇప్పుడు పొట్టేళ్ళు కటింగ్ పర్పస్ తక్కువ వస్తాయి. సన్నపిల్లలు ఉంటాయి కదా, సన్నపిల్లలు ఎక్కువ ఉంటాయి. ఇవంతా వీటిని కూడా 2 నెలలు మేపుకొని కటింగ్ పర్పస్ అమ్ముకోవచ్చు. పొద్దునే మనం వీడియో తీయలేకపోయాము, ఎందుకంటే మనం సంతలోకి రావడమే లేట్గా వచ్చేసాము. దానివల్ల వీడియో తీయలేకపోయాము. చూద్దానంటే గొర్రెల దగ్గర పోదాం. గొర్రెలు కూడా మొత్తం అయిపోయినాయి మన వస్తాలకి, ఎక్కడో ఒకటి అలా ఉన్నాయి. సంతలో తొందరగా గొర్రెలు అమ్ముడుపోయిన వాళ్ళు మాత్రం నీరసంగా ఉంటారు. సంతలో తొందరగా అమ్మేసుకొని అమ్ముడిపోయిన గొర్రెలు రైతులు మాత్రం చూడు చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే తొందరగా అమ్మేశారు కాబట్టి వాళ్ళు మాత్రం ఆనందంగా ఉంటారు అన్నమాట. ఇప్పుడు వచ్చేసి గొర్రెలు అయితే మాత్రం రేట్లు తక్కువగా ఉన్నాయి. రేట్లు తక్కువ అంటే మీడియం ఉన్నాయి. పిల్లలు అయితే మాత్రం ఇప్పుడు ఎక్కడ కూడా మాసులు అవుతుంది కాబట్టి ఆ మాసులు అవుతున్నందువల్ల పిల్లలు ఆకాశానికి అంటుకుంటున్నాయి. అంటే రేటు మాత్రం భయంకరంగా రేట్లు చెప్తున్నారు. ప్రతి ఒక్క రైతు ఎవరైనా సరే మాసులు అయిపోతున్నాయి ఎమ్మడే కొనుక్కొని పోతారని చెప్పేసి దానివల్ల దానికని ఈ సైజు ఉంది కదా, ఈ సైజు పిల్లలు మాత్రం రైతులు ఎక్కువ కొనుక్కొని పోతారు. ఎందుకంటే వాటిని బాగా కొద్ది రోజులు మేపుకొని మళ్ళీ అమ్ముకునే దానికి మాత్రం గొర్రెలు కూడా ఎక్కువ కొనుక్కోబోతారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు పైరు పెట్టినప్పుడు మాత్రం పైరు పెడతామన్నప్పుడు కొంతమంది అమ్మేసుకుంటారు. పైరు ఇంకా కోస్తామనగా కోసేసిన తర్వాత ప్రతి ఒక్కరు మేపుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి దానికోసం ప్రతి ఒక్క రైతు వచ్చేసి కొనుక్కోబోతారు. దానివల్ల ఈ ఒక్కటి సంతలో గూడూరు సంతలో రేట్లు అతి భయంకరంగా చెప్తారన్నారు. కొనుక్కునే వాళ్ళు తొందరగా పెట్టి ఎంతమంది కొనుక్కోబోతారు, తొందరగా కొనుక్కోబోతారు. అదేవిధంగా రైతులు కూడా చెప్పేవాళ్ళు అదేవిధంగా ప్రతి ఒక్కరు వ్యాపారస్తులు వస్తారు కాబట్టి దానికోసం వాళ్ళు కూడా అలాగే రేట్లు చెప్తారు. అన్న ఏం చెప్తున్నారు అన్న రేట్ల? అంటే 31 జత 31,000. పిల్ల ఎన్ని వస్తాయి? జతకి ఎన్ని వస్తాయి పిల్లలు? జతకి 2 పిల్లలు. గోరికి ఒక పిల్ల అంట. ఈ గొర్రెలు వచ్చేసి చూడండి 31,000 చెప్తున్నారు. అన్న ఏ ఊరన్నా మీద? తిరుమలపాడు. ఓకే, వీళ్ళు వచ్చేసి ఈ గొర్రెల రైతులు వచ్చేసి తిరుమలపాడు అంట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం. బాయ్ ఫ్రెండ్స్.